జ్ఞానముగా ఆత్మీయ స్థితిలో బ్రతికి ప్రార్థన చేస్తే దేవుడు నీకు మేలు చేయవాడైనాడు. మేలు కావాలని ఆశపడుతున్నావా? నీవు దీవించాలని ఆశపడుతున్నావా? దేవుని కృప కొరకు ఆశపడుతున్నావా? అయితే నీవు ఎలా బ్రతకాలంటే మేలు చేయవాడుగా ఉండాలి. రెండోది వివేకముగా బ్రతకాలి. వివేకముతో బ్రతికితే దేవుని ఆశీర్వాదాలు నీవే, కుయుక్తి కాదు. చాలామంది కుయుక్తులు ఉపయోగిస్తుంటారు. దేవునికి కూడా ఆశ చూపుతుంటారు. ప్రభువా నువ్వు నాకు ఇది చేస్తే నేను నీకు ఇది చేస్తాను అనే మొక్కుకుంటూ ఉంటారు. అది కాదు నీ జీవితం. వివేకము కలిగి దేవుని వెతుకు. నీవు లోక జ్ఞానంతో కాదు, ఆత్మ సంబంధమైన జ్ఞానముగా బ్రతుకు. ఆత్మీయతలోనే నువ్వు సరి చేసుకో. ఆత్మ సంబంధమైన వ్యక్తిగా బ్రతకటం నేర్చుకో. దేవుని యొక్క సన్నిధిలో దేవునికి యథార్థవంతులంటే ఇష్టం, నీతిమంతులంటే ఇష్టం, వివేకంతో నడిచేవారంటే ఇష్టం. నీవు ఈరోజే దేవుని సన్నిధిలో వివేకంగా నడు. అందుకే నేను చూపించిన ఈ యొక్క సామెతల గ్రంథంలో చూపించిన 8వ అధ్యాయం 13వ మాటల్లో ఏముందంటే, యెహోవా యందు భయభక్తులు కలుగు ఇండుట చెడుతనమును అసహించుకున్నటే. దేవుని యందు భయభక్తులు ఏం చేస్తుందంటే మనలో ఉన్న చెడును విడిచిపెట్టేలాగా చేస్తాయి. కాబట్టి ప్రియా దేవుని బిడ్డలారా, నీవు దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తుంటే చెడుతనాన్ని విడిచిపెడతావు. ఒకడు తాగి పాడైపోతుంటే అతనికి నువ్వు ఎన్ని మాటలు చెప్పిన వినకపోతే వైద్యులు ఏమంటారంటే లివర్ పాడైపోద్ది, కిడ్నీలు పాడైపోతాయి, గుండె పాడైపోద్ది. ఎన్ని పాడైపోయినా తాగపోతే నేను ఉండలేనండి, నరాలు వణికిపోతున్నాయి అంటాడు. నరాలు కాదు వణికేది, లోన నీ అవయవాలు తినేస్తుంది. నువ్వు 500 రూపాయలు పెట్టి ఖర్చు పెడితే అది నిన్ను చక్కగా డాక్టర్ల యొద్ద ఖర్చు పెట్టేలాగా చేస్తుంది. నువ్వు వైన్ షాప్లో ఖర్చు పెట్టాలి, డాక్టర్ల దగ్గర ఖర్చు పెట్టాలి. కానీ చివరికి నీ అవయవాలన్నీ నువ్వు తాగే వ్యర్థమైన ఆ యొక్క లెక్కర ద్వారా నీ అవయవాలు పాడైపోయిన తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు డాక్టర్ని చల్లని మాట ఏంటంటే నీ లివర్ పాడైపోయింది, ఇక నువ్వు బ్రతకు, కొద్ది రోజుల జాగ్రత్త అంటాడు. కానీ దేవుడు అంటున్నాడు, నువ్వు నా యందు భయభక్తులు కలిగి ఉంటే నీకు అసహ్యం దేని మీద పుట్టింది తెలుసా? నువ్వే చెడుతనమైతే చేయాలనుకుంటున్నావో దాని మీద నీకు అసహ్యం కలిగిద్దంట. స్తోత్రం కలుగునుగాక. చెడుతనాన్ని అసహించేలాగా చేసేది దేవుని యొక్క కృప. ఆ భయభక్తులు కలిగి నువ్వు జీవించు. యేసుక్రీస్తు రక్తంలో నువ్వు కడగబడాలి. యేసుక్రీస్తు నామమును అంగీకరించి నువ్వు రక్షణ పొందితే నీ దేహమంతా నూతనపరచబడిద్ది. నీకు దేవుడు నూతన జీవితాన్ని అనుగ్రహిస్తాడు. ఆయన నిత్య రాజ్యంలో కూడా నీకు చోటు దొరికింది. అందుకే ఈ లోకంలో పిల్లలు తల్లిదండ్రులను చూసి కొంతకాలమే భయపడతారు. వారికంటూ అవకాశం వచ్చిన తర్వాత వారు భయపడట్లేదు. ప్రియులరా, నీవు కూడా దేవుని ఎరక ముందు ఎలాగున్నావో నాకు తెలియదు, కానీ ప్రభువుని ఎరిగి భయభక్తులు కలిగి చెడుతనాన్ని విడిచిపెట్టు, అసహించుకో, దేవుని ప్రేమలో బ్రతుకు. దేవుడి మాటలో తన వెనుకల్లో దీవించునుగాక. ఆమేన్.